జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని హామీలను ఇంచుమించుగా 95% పాటు నిర్వహించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారని అంటే జగన్మోహన్ రెడ్డి. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అనే కార్యక్రమాలు పెట్టి అందులో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడి ఈరోజు ఆ యొక్క ఉచిత బస్సు గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలే. కార్యక్రమంలో భాగంగా ఎన్నో మాటలు మాట్లాడి పరస్పర డబ్బా కొట్టుకుంటూ మేము గొప్పవాళ్ళమంటే మేము గొప్పవాళ్ళమని చెప్పి ప్రతి ఒక్క నాయకుల్ని ఆ యొక్క కార్యక్రమాన్ని పిలిచి ఇంచుమించుగా 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేసి మహిళలకు కనీసం ఒక్క హామీ గురించి కూడా మాట్లాడిన వ్యక్తి ఆ చంద్రబాబు నాయుడు. అయితే అటువంటి వ్యక్తి కోసం ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. మన రాష్ట్రం మొత్తం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు చేసినటువంటి మోసాలన్నీ కూడా ఒకటికొకటి చెప్పుకుంటూ పోతే 1-2 కాదు, ఇస్తామన్న 6 హామీల్లో కనీసం ఒక్క హామీ కూడా స్పష్టంగా క్లియర్గా అందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఒకటి కూడా చేయని వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఈరోజు మనం ఈ సూపర్ 6లో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ఇస్తామని చెప్పి ప్రతి ఒక్క గ్రామానికి చేరుకొని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఎమ్మెల్యేలతో ఎమ్మెల్సీలతో గెలిచిన ప్రతి ఒక్క వ్యక్తితో కూడా మీకు అని చెప్పి ముక్కు మీద చెయ్యి పెట్టి ప్రతి ఒక్కరికి కూడా ఉచిత బస్సు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు ఇట్లా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడిన వ్యక్తిని చూస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తినా మనం ఎన్నుకునేదని చెప్పి నిజంగా ఒక పక్క సిగ్గుపడుతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి మనం మాట ఇచ్చామంటే ఆ మాట మీద ఖచ్చితంగా నిలబడే దమ్ము మనకు ఉండాలి. ఆ నిలబడే దమ్ము లేనప్పుడు ఖచ్చితంగా మనం మాట్లాడే అవసరం కూడా మనకు లేదు. ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి, రాష్ట్రం మొత్తం కూడా మీ వైపు చూస్తుంది. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మీరు ఇచ్చే హామీల గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు కనీసం మీరు యొక్క హామీల గురించి స్పందించట్లేదంటే దానికి కారణం ఏంటో కూడా మీరు తెలియజేసిన కోరుకుంటూ ఉన్నాము. ఈరోజు ఇంచుమించుగా 1,30,000 కోట్ల రూపాయలు అప్పులు వాడారు. కనీసం ఒక్క పథకానికి కూడా నాంది కట్టలేదు, ఒక్క పథకానికి కూడా పూర్తిగా శ్రీకారం చుట్టలేదు. ఉచిత గ్యాస్ అని చెప్పారు, కనీసం ఒక్క సిలిండర్ ఇచ్చి చేతులు దులిపేసుకున్నారు. ఈరోజు అది కూడా ఎంతమందికి ఇచ్చారయ్యా అని చెప్పి అంటే 1000 మందిలో 1 మనిషికి ఇచ్చారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు మోసంలో కూరుకున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. మన రాష్ట్రానికి పట్టిన గతి ఇంకే రాష్ట్రానికి పట్టకూడదని కూడా కోరుతూ ఉన్నాను. మనం ఒకసారి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏవైనా ఉన్నాయంటే హామీల్లో మొట్టమొదటిది ప్రతి యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, స్కూల్కి వెళ్ళే ప్రతి ఒక్క వ్యక్తికి కూడా 15,000 ఇస్తామని చెప్పి, ప్రతి ఒక్క రైతుకు ఏటాదికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పి, ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి, ప్రతి ఇంటికి ఏటాదికి 3 ఉచిత గ్యాసులు ఇస్తామని చెప్పి, తర్వాత ఉచిత బస్సు ప్రయాణం కూడా మీకు కల్పిస్తామని చెప్పి ఇన్ని రకాలుగా హామీలు ఇచ్చి ఇంతమందిని మోసం చేస్తూ చంద్రబాబు నాయుడు గారు మీరు ఈరోజు ముఖ్యమంత్రిగా ఏలుతున్నా సరే ఎందుకని అంటే ఇచ్చిన ఎవడైతే మాట ఇస్తాడో ఆ మాటను ఖచ్చితంగా నిలబెట్టుకోగలిగే దమ్ము ఎవరికైతే ఉంటుందో వాడే నిజమైనటువంటి రాజకీయ నాయకుడు అని వేరొకసారి కూడా తెలియజేసుకుంటూ మనం 10 మందికి న్యాయం చేయకపోయినా పర్లేదు, మనం ఇచ్చిన మాట నిలబెట్టకపోతే 100 మందికి మనం మోసం చేసినట్టే. దయచేసి గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇస్తామన్న హామీలను త్వరలోనే పూర్తి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఉన్నాను. మీరు జనాల్లో కనీసం అంటే నిజమైన నాయకత్వం వహించే వ్యక్తిగా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ యొక్క హామీలు నెరవేర్చాలని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. శుభం. జై హింద్.